నెత్తి పగిలి చావు బతుకుల మధ్య నీ ఉన్నప్పుడు ఆ నెత్తుటి మడుగులో నిలబడి అలుపెరగక నీకే పోరాడిన నా నీడైనా నీకు గుర్తుందా? నీ పేగు కుళ్ళి పేలిపోబోతుంటే ముక్కు మూసుకుని సరిచేసిన నా చేయి మమకారం నీకు తెలిసిందా? గుండె ఆగి నువ్వు చనిపోబోతుంటే మరోవైపు గుండె పగిలి నీ ఆలు బిడ్డలు ఏడుస్తుంటే ఆగిపోతున్న నీ ఆ గుండెను తిరిగి ఆడించడానికి నా గుండె పడ్డ తపన నీకు అర్థమవుతుందా? నొప్పులు నువ్వు తాళలేవని, నా బిడ్డ ఆకలి కాదని పరుగున వచ్చిన నాపై చిమ్మిన నీ ఉమ్మనీటి చెమ్మ పుట్టించే ఆ కంపెంత కంపరమో నీ వెరుగుదువా? వేలడంత లేని ఆ నెల తక్కువ శరీరానికి నెలల తరబడి కాపుగాసిన నా మనసుకున్న మృదుత్వం నీకు అసలుందా? మరి నా విలువెంతో ఏం తెలుసని నేడు నా విద్యకు వెలకట్ట చూస్తున్నావు, నన్నే అవహరణ చేస్తున్నావు. నేను అలిగిన మరుక్షణం నీ రోగం ఎముడై నీ ముందుండదా? అప్పుడు అనగలుగుతావా, నా సంగతి నీకు తెలియదు, నీ అంతు చూస్తా అని ఆ యమునితో? నాకు కోట్లున్నాయి, అవే నన్ను కాపాడతాయి అని ఇదే బలుపుతో? నా అనుచరగణం చిటుకులో వాలుతుంది ఇక్కడ అనే మదంతో? బహుశా అప్పుడే దొరుకుతుందేమో నీకు ఓ సరైన సమాధానం. దేవుడిచ్చిన ఆరోగ్యం కాపాడుకునే బాధ్యత నీది. నువ్వు చెడగొట్టుకుంటే సరిచేసే సేవ మాత్రమే నాది. సేవ అందివ్వాలంటే అందుకు సన్నద్ధమైన మనసు ఉండాలి. అందుకు నువ్వు నా మనసుని చూరగొనగలగాలి. నా మనసును శంకించి నన్ను వంచి నువ్వు అది సాధించనే లేవు. గమనించు నేస్తం, నీ ఆరోగ్యానికి తూట్లు పొడుస్తున్నది ఎవరు, దాన్ని సరిచేస్తున్నది ఎవరు? ఓ సమాజంగా సమిష్టిగా నువ్వు చెడిపోతూ ఆ నేరం మా వైద్యుల ముఖాన నెట్టడం భావ్యం కాదు. ఆత్మశుద్ధి లేకుండా ఏదో ఒక్కరోజు దినోత్సవాల శుభాకాంక్షలతో గడిపినంతనే ఎవ్వరి దినమూ తీరదు. వివేకంతో ఆలోచించు. వైద్యుడు నరనారాయణుడు. వైద్యుడు లేకపోతే నువ్వేమవుతావో నువ్వే ఆలోచించు.